హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ పర్సన్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇక్కడ పైన కనిపిస్తున్న ఫోటో ఉంది కదా, సో ఇతను హ్యాండిక్యాప్డ్, బట్ అయినప్పటికీ కూడా నెలకు 50,000 సంపాదిస్తున్నాడు. సో అది ఎట్లా అంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. మరి ఇతను ఎక్కువ కూడా చదువుకోలేడు, జస్ట్ 10th మాత్రమే చదువుకున్నాడట. 10th మాత్రమే చదువుకొని నెలకు 50,000 సంపాదిస్తున్నాడు. సో అయితే ఇతనికి బై బర్త్ తోటి ఇట్లా వచ్చిందట. వస్తే వీళ్ళ పేరెంట్స్ కూడా బయట చూపించారట. సో చూపిస్తే డాక్టర్ చెప్పిండట, సో ఇతనికి ఎప్పటికింతే, సో ఆ డిసీజ్ క్యూర్ కాదు అని చెప్పేసి చెప్పిండట. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆ డిసీజ్ అలాగే ఉంటుంది కానీ ఇంకా తగ్గదు. వయసు పెరుగుతున్న కొద్దీ డిసీజ్ కూడా పెరుగుతుంది. సో డిసీజ్ తగ్గదని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పారట. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం బాధపడి సో అతన్ని అలాగే చూసుకుంటున్నారు. కానీ అతని టాలెంట్ మాత్రం గ్రేటు. ఎందుకంటే సో అతను డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకొని సో ఇప్పుడు అతని కింద ఒక 70+ మంది ఇతని కింద ఉన్నారట. అంటే సో 70కి పైగా మందికి సో ఇతను లీడర్ అట. ఇతని కింద 70 మెంబర్స్ ఎబో ఉంటారట. సో చూడండి ఎంత గ్రేటో. అంటే అతను చదువుకోకపోయినా కూడా సో డిజిటల్ మార్కెటింగ్ మీద సో అతనికి నాలెడ్జ్ ఉంది. సో ఇతను ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అసలు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే సో కొంతమంది కాళ్ళు చేతులు ఉన్నప్పటికీ కూడా సో ఏం చేయలేకపోతారు. సో టైం వేస్ట్ చేస్తుంటారు, సో నెగ్లిజెన్స్ చేస్తారు. బట్ ఇతను ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సో అతను ఏమంటున్నాడంటే ఈ రోజుల్లో చాలామందికి అంటే సో ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే బెటరు. సో అది కంటెంట్ క్రియేషన్ అయినా కూడా బెటరే అని చెప్పేసి అతను అంటున్నాడు. సో అంటే స్కిల్ ఉండాలి, స్కిల్ ఉంటే బెటరు. మనకు నాలెడ్జ్ లేకపోయినా కూడా సో ఈ రోజులో ఒక సో ఆన్లైన్లో ఏదో ఒక స్కిల్ ఉన్నా కూడా సో మనం ఇట్లా గెట్ ఆన్ కావచ్చు అని చెప్పేసి అతను అంటున్నాడు. సో కాబట్టి సో ఇతని పైన మీకు ఏమనిపించిందో ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో అట్లా బట్ అలా పేరెంట్స్ ఏమంటున్నారంటే వాడు అలా నడవలేకపోయినా ఏం చేయలేకపోయినా బట్ వానికి టాలెంట్ ఉంది కదా, సో అది మాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. మరి అతను ఏమంటున్నాడు అంటే మనం లైఫ్లో ఏదో ఒకటి చేయాలి కదా. సో మనకంటూ ఒక సో నలుగురికి మనం ఇన్ఫ్లుయెన్స్ కావాలి కదా. సో మనల్ని నలుగురు ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడే అదే మనకు సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి అతను అంటున్నాడు. కాబట్టి సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో అట్లా అంటే ఇతను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సో నెలకు 50,000 సంపాదిస్తున్నాడట. అట్లా అది గ్రేట్ అన్నమాట. సో మొబైల్లోనే కోర్సు నేర్చుకొని సో అట్లా సో మార్కెటింగ్ చేస్తూ అట్లా సంపాదిస్తున్నాడు. సో మన లైఫ్లో కూడా మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేకపోతాం. కాబట్టి కొంచెం ఆలోచించండి. సో ఇతను చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో ఇస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. సో నా ఛానల్ ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తుంటా. సో మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.